సిటీ ఒంగోలు న్యూస్కి స్వాగతం. నేను వారుణ్. ఇక ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. త్రోవకుంట సమీపంలోని ఆటోనగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి దాచ్మర్ల జనార్దన్ రావు టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించిన దామచర్ల. ఎన్నికల ప్రచారంలో భాగంగా మనువారిపాలెం పాతపాడు గ్రామాల్లో పర్యటించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు సూచించిన బాలినేని. ఆటోనగర్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు అన్నారు. త్రోవకుంట సమీపంలోని ఆటోనగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సోదరులు వారి సమస్యలను దామచర్ల జనార్దన్ రెడ్డికి తీసుకొచ్చారు. ఇక అనంతరం దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఆటోనగర్ నందు మౌలిక సదుపాయాలు కల్పన కోసం తమ ప్రభుత్వం వెంటనే వాటిని పూర్తి చేస్తామని అన్నారు. ఇక కార్మికుల సంక్షేమం కోసం తాను పూర్తిగా సహాయ సహకారాలు ఎలవెల్లలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, అదేవిధంగా జనసేన నాయకులు రజా రియాజ్, కార్పొరేటర్ చెన్నుపాటి వేణు గోపాల్, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు, కోలా ప్రభాకర్తో పాటు ఆటోనగర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కోటా సూర్యబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా మంది పార్టీలో చేరుతున్నారు. మంచి ఉద్దేశంతో మీరందరూ వచ్చిన వాళ్ళని సేవ తీసుకుంటున్నారు. లారీ యూనియన్ ఆఫీస్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రసాద్ బాబు, గోపాల్ ఎలక్ట్రీషియన్ గారు, అరుణ్ బాబు ఎలక్ట్రీషియన్, జాఫర్ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఎస్కే కాళీషా, షేక్ మన్సూర్ అలీ, బిర్యానీ పాయింట్, నవాబ్ మేస్త్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నవాబ్ మేస్త్రి గారు ఆయన స్వాగతం పలికేటట్టుగా మీరు అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఆయన స్వాగతం పలకండి. తప్పకుండా కూడా ఎవరైతే పార్టీ నమ్ముకొని వచ్చారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అండగా ఉంటాం. కొద్దిగా సాల్వ్ చేసి ఇవ్వండి సార్. మా తరఫున మేము దగ్గర 3000 స్కిల్డ్ లేబర్స్ అంటే నైపుణ్యం ఉండే కార్మికులు మేము ఇక్కడ పనిచేస్తున్నాం. రోజుకి మేము ఒక 500-600 జేబులు వేసుకొని ఇంటికి పోయేవాళ్ళం. అన్న వసతి ఉంది. ఇట్లు మన ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, తర్వాత మన ముఖ్య నాయకులు ప్రీతమ నాయకులు జనార్దన్ గారు. మనకు మెయిన్ రోడ్స్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. పోయినసారి కూడా మన ప్రభుత్వం టైంలో అప్పుడు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల మీకు ఇక్కడ రోడ్లు కూడా వేయలేకపోయాం. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆటో నగర్లో సిమెంట్ రోడ్లు తప్పకుండా వేస్తాం, మీకు డ్రైన్లు కూడా కట్టిస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా ఏదైతే మంచినీళ్ళు స్కీమ్ మనం పంపిస్తా ఉన్నామో, మంచినీళ్ళు స్కీమ్ కూడా దాన్ని కూడా మనకి ఆటో నగర్కి వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ కూడా పైప్ లైన్ లాగి వాటర్ ప్రాబ్లం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన వేణు గారు చెప్పినట్టు పాత సైట్ ఏదో ఆటో నగర్ ఉంది, దాన్ని కొంచెం మనం రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏదైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఎందుకంటే ఏది చేసేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి అనేది తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఉండేటప్పుడే ఇక్కడంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడు కూడా
కాంగ్రెస్లో కానీ లేకపోతే వైఎస్ఆర్లో కానీ ఎక్కడ కూడా పట్టించుకోవాలా, ప్రజలు పట్టించుకోవాలా, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, అన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి, మీరు కూడా సహకరించండి. ఇప్పుడు ఉండే వాతావరణం కూడా మీరు అర్థం చేసుకోండి. పరిస్థితులు బాగలేవు, అందరినీ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, కక్ష సాధింపులు చేస్తున్నారు, అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించే పరిస్థితుల్లో పార్టీలో రమ్మని కూడా బెదిరించే పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నిరంతరం కష్టపడే వ్యక్తులు మీరు. ఏదో విధంగా ఇక్కడ ఎండలో ఇబ్బందులు పడతా మీరు కష్టపడేవాళ్ళు. అలాంటిది రేపనేది మంచి ప్రభుత్వం, మంచి వాతావరణం వస్తేనే మీకు కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండువారిపాలెం, పాతపాడు గ్రామాలలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. మండువారిపాలెం పాలెంలో కాలినడకన ప్రతి వీధి తిరిగి ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. వృద్ధులు బాలినేనిని కలిసి మళ్లీ మీరే రావాలి, జగన్ ప్రభుత్వం రావాలి, మేము సంతోషంగా ఉండాలంటూ బాలినేనికి తెలిపారు. అనంతరం పత్తిపాడు గ్రామానికి విచ్చేసిన బాలినేనికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. అనంతరం సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక పూజలతో బాలినేని పాల్గొన్నారు. ఇక గ్రామంలో ప్రతి వీధికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరారు. జగన్ వస్తేనే పథకాలు వస్తాయని, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని ఓటర్లకు తెలిపారు. ప్రజానికానికి చేతులు ఊపుతూ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ పల్లపూలు మల్లికార్జున రెడ్డి, సచివాలయం కన్వీనర్ రాయపట్టి అంకయ్య, అదేవిధంగా సర్పంచ్ కోదండరెడ్డి, వైస్ చైర్మన్ కోడూరి రామయ్య, నాగిరెడ్డి, సుబ్బరామిరెడ్డి, అయ్యప్ప రెడ్డి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి, తోపర్ల అరుణమ్మ, సంధ్యారెడ్డి, వెంకయ్యమ్మ, రాజమోహన్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా సైడ్ అన్నా రెడ్డి గారు వచ్చి ఉన్నారు. రేపు 13వ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు చేసి మన వార్డులో అత్యధిక మెజార్టీతో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చీముకుర్తి మండలం పులివారిపాలెంలో చండ్రపాడు గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరామం బాపు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మరియు బాపట్ల పార్లమెంటు ఎన్డీ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మనం ఏంటిదంటే మనము ఈసారి మనం చెప్పాల్సింది ఏంటిదంటే, అరే నాయన మీరు మమ్మల్ని ఎస్సీలన్నీ సరిగా చూసుకోకపోతే ఈసారి ఓటేయము, చూసుకున్న వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే మీరు మళ్ళీ ఓటేసారు, ఏం చేయకుండా ఓటేసారు అనుకో ఇంకా ఉన్నాయి కూడా పీకేస్తాడు. మనం ఏం చేయాలంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి మీకు పోయినసారి బాగా ఓటేసాం, మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, ఈసారి ఓడగొడితే అప్పుడు కొద్దిగా మైండ్ సెట్ అయిపోయి ఇంకా ఫ్యూచర్లో కానీ ఈ ఎస్సీలకి సరిగ్గా చేయలేదు కాబట్టి, క్రిస్టియన్లకి సరిగ్గా చేయలేదు కాబట్టి ఓడగొట్టారు అనేది ఉండాలి. అది కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా మైండ్లో ఎక్కుతుంది, క్రిస్టియన్లకు కరెక్ట్గా బాగా చేస్తేనే మనం ఉంటామని ఇంకా బ్రహ్మాండంగా ఎస్సీలకు చేస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి ప్రతినిధిని అసెంబ్లీకి పంపించాలని చందమామ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి ప్రజానికానికి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటు వేద్దామన్న నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు ఎన్నికల్లో మద్యం, డబ్బుకు ఆశపడితే సరైన ప్రతినిధులు ఎన్నుకోలేమని అన్నారు. డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుంటే డబ్బు ఇచ్చి గెలిచిన వాళ్ళు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారని, డబ్బు తీసుకుని ఓట్లేసిన మనకు ప్రశ్నించే హక్కు కోల్పోతామని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆయన అభినందించారు. ఇక మహాత్మా గాంధీ ట్రస్ట్ నిర్వాహకులు జశ్వంత్ మల్లికార్జున రెడ్డి, వాసవి గ్రూప్ శ్యామ్, అదేవిధంగా పబ్బిశెట్టి గోవర్ధన్, పద్మనాభం, నందకుమార్, గుర్రం సునీల్, దర్శి చంద్రశేఖర్, భూమా శ్రీను, బియ్యపు సంపత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. I vote. Not for sale. I vote. Not for sale. I vote. Not for sale. Our future. Your vote is your voice. It's here. ఎందరో మహానుభావులు ఓటు వేసే వారందరికీ వందనాలు. అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతో ఈ సమాజాన్ని ఓటు ముసుతో నిశ్చలేమనదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల వల్ల, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం. దీనికి మన ఓటు అనేది మనకి హక్కే కాకుండా మన డ్యూటీ కూడా. మనం ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మనం ఓటు వేయకపోతే, లేదు ఏదన్నా ఆశించి ప్రలోభాలకు ఆశపడి ఓటు వేస్తే మనకు కన్నుని మనమే చేత్తో పొడుచుకోవటం అవుతుంది. మనకు అనిపించవచ్చు కొన్నిసార్లు మనం ఒక్కడి ఓటు ఏమవుతుంది అని, కానీ ఎన్నో హిస్టరీలు కూడా ఒక్క ఓటుతోటి మారిపోయింది ఉన్నాయి. కాబట్టి మన ఓటు ఇంపార్టెంట్. ప్లస్ మీకు తెలిసిందే ప్రతి చోట విడిపోయి ఉన్నాయి, ఏ గ్రూపులుగా ఆ గ్రూపులుగా. ఆ మధ్యలో ఆలోచించి వేసేవాళ్ళు ఓటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే అదే కీలకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి, మీ డ్యూటీని కరెక్ట్గా చేయండి, మీ హక్కుని వినియోగించుకోండి, దేశాన్ని కాపాడండి. ఆ రోజు సెలవు ఇచ్చేది ఖచ్చితంగా మీ ఓటుని వినియోగించుకోవటానికి, కానీ మన సెలవులు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఆ రోజు మిగతా టైం ఉంటుంది, మనం ఎంత 3 గంటలు 2 గంటలు ఉంటుంది, మిగతా టైం కుటుంబంతో గడపచ్చు. కాబట్టి మీ ఓటు వినియోగించుకొని ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఓటు వినియోగించకపోతే మిగతా రోజులన్నీ బాధపడాల్సి వస్తుంది, ఒక్కరోజు ఎంజాయ్ చేసి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీకు ఎవరు ఇష్టం లేకపోతే నోటాకైనా వేయండి, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోకుండా ఉండండి. మనం ఓటు అమ్ముకునే దుస్థితికి మనం రాకుండా మనం ఓటుని బాగా వినియోగించుకొని మన జీవితాన్ని మనమే నిరూపించుకునేలాగా ఓటు హక్కుని ఉపయోగించుకుంటే మంచిదని కోరుతున్నాను మా వాసవి క్లబ్ తరఫున. డబ్బు తీసుకొని ఓటేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే, మన ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి, దేనికి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటేయాలని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వృద్ధులకు, మహిళలకు అందించే పింఛన్లను కోర్టు ద్వారా అడ్డుకోవడమే కాకుండా డ్వాక్రా మహిళల 4వ విడత డబ్బులు కూడా రాకుండా చేసిన ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉలిచి గ్రామంలో రోడ్ షోలో నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా ఉలిచి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని బాలినేనిపై పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి పూర్తిగా అమలు చేశారని, 2024లో మేనిఫెస్టో కూడా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. ఇక చంద్రబాబు 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు హామీలు చేయలేని హామీలు ఇస్తున్నారని ప్రజలు నమ్మవద్దని కోరారు.
ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపూలు మల్లికార్జున రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి, మండల అధ్యక్షులు చుంచు రామకృష్ణ, సర్పంచ్ ఎం మురళి, ఎంపీటీసీ శ్రీను, జడ్పీటీసీ చుండూరి కోమలి, పొగాకు బోర్డు ఉత్పత్తిదారులు చైర్మన్ పాక బసివిరెడ్డి, సచివాలయ కన్వీనర్ సోమశేఖర్, అదేవిధంగా ఆదిశేషయ్య, గణపతి, ఎంపీటీసీ శ్రీనివాసరావు, బొద్దులూరిపాలెం సర్పంచ్ కవిత, దేవరంపాడు సర్పంచ్ మహాలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటి ముందుకు వస్తున్నాడు, మీరందరూ బయటకు వచ్చి స్వాగతం తెలియజేయండి. ఏదో స్లోగన్ అండి, ఏదో ఒకటి స్లోగన్ అండి, సైలెంట్గా ఉండట. జెండా తీసాయి, జెండా తీసాయి, పూల్ కింద అండి, పూల్ కింద అండి. ఎప్పుడు కూడా కంచుకోట వైఎస్ఆర్ పార్టీకి మాకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ ఊరు పానకాలు పాడాం. మా నాయనమ్మ గారు ఊరు కూడా పానకాలు పాడడం అనేది మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాలు కానీ అందరికి కూడా రైతులకి అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, శ్రీలంక అవుతుంది అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలక్షన్కి వచ్చేటప్పటికి దొంగ మాటలు చెప్తూ జనాన్ని మోసం చేసేదానికి మళ్ళా 2014 లాగా మళ్ళీ ముందుకు వస్తున్నాడు 2024లో. ఏ పథకాలని చెప్తా ఉన్నాడు, అది ఇచ్చేదైతే కదా, ఇష్టం వచ్చేది చెప్పుకుంటా ఉన్నాడు. ఇచ్చే పథకాలు కాదని అందరికీ తెలుసు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మాట మీద నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన మేనిఫెస్టో పెట్టినటువంటి 95% జగన్మోహన్ రెడ్డి గారికి అమలు చేశాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మళ్ళా కూడా ఈరోజు పెన్షన్లు చూస్తున్నారు, పెన్షన్లు చూస్తున్నారు. 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఈ 2 నెలల్లో మరి ఇంటికి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా కోట్లు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అవ్వాతాతలు పెద్దల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడంటే అతనికి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం. మానవత్వం ఉంటే అలా చేస్తాడా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉల్చి గ్రామంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రచారం చాలా బాగా జరిగింది. ఎంత బాగంటే నేను ఈ 15 సంవత్సరాల్లో ఇంత స్పందన అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. వాసన్న మంచి మెజారిటీ తోటి గెలవబోతున్నాడు. ట్రెండ్ మారింది. వైసీపీ 1 సైడ్గా గెలవబోతుంది. బాలినేని వాసు గారు ఉల్చి గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చారు. వారు రాక సందర్భంగా గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డెఫినెట్గా ఈసారి వాసన్న అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అవుతారు డెఫినెట్గా. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు కానీ వాళ్ళంతా వాళ్ళ యొక్క పెన్షన్లు రాలేదని, ఆ పెన్షన్లు కూటమి నాయకులు ఆపేశారని వారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈసారి డెఫినెట్గా 1 సైడ్ ఎలక్షన్ జరగబోతుంది. వాసన్న తద్వారా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు గ్యారంటీగా.
జై వాసన్న, జై జగనన్న. అట్లాగే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఒంగోలులోని సమీపంలోని పేస్ ఇన్స్టిట్యూట్ కళాశాలలో ద్వితీయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్, డాక్టర్ అగస్టన్ అజ్రయ్య, అదేవిధంగా ఆనాల పద్మనాభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ మదిశెట్టి శ్రీధర్ అతిథులకు పుష్పగుచ్చాలు, పూలమాల, జ్ఞాపికలతో సత్కరించి సభకు పరిచయం చేశారు. అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ నిబద్ధత విలువలను పాటించాలని, అలాగే గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరిని అభినందించారు. అయితే ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అగస్టన్ అజ్రయ్య మాట్లాడుతూ యువ ఇంజనీర్లు సరైన కెరీర్ని ఎంచుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా డాక్టర్ మదిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో నైపుణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థులతో ఉద్యోగాలకు అవకాశమైన నైపుణ్య శిక్షణను మొదటి నుంచి సంవత్సరం నుంచే కల్పిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, అదేవిధంగా డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కే రూప ఆకేష్తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. I request our beloved chairman, Dr. Madhiset, lighting ceremony. Lighting a lamp is a profound symbol in India. Some of the noteworthy are as follows. Number of papers published in peer-reviewed journals, 46 published by our faculty members, 8. Our management encouraging our faculty members, if admitted to the degree for which you have been qualified, you will in your daily life and conversation conduct yourself of your opportunity and ability. You will use your powers for the promotion of true learning. Eventually belong that and that you will on all occasions. As the principal of ACE Institute of Technology and Sciences Autonomous, I admit you to the degree of the MBA, MTech, BTech, and I charge you throughout your life to prove. Pooja Kokilagadda, Udayagiri Nagarjuna, Vaishnavi Reddy Yuduru, Agari Nagarjuna, Wanga Guru, MBA, Civil, BTech Civil, MTech, Polu Praveen Kumar, Divya Sai Sadineni, Civil, I repeat, Nandini Kelan, Toppers AIDS, Koriki Madhavi, Suri Setti Sai Javali, Suri Setti Sai Javali, Patan Kausa, Civil, Kelam Nandini, Veerla Tejasri, Sanjay Kiran Penumala, Monday Netaji, Venkata Ashwit Kumar Pokuri, Mekala Vijay Kumar, Tulasi Ram Raza, I think today was a memorable event for the students at this esteemed institution, PACE, and I'm truly delighted to be here and to also deliver my address, which I believe would inspire the young minds to go forth and succeed. A big thank you to the chairman. Thank you very much, sir, for having such an esteemed institution in this beautiful city of Ongole. PACE Institutions, I thank you very much for inviting me over. There are some great young minds that are nurtured here. It's a great institution doing good work. I think people should embrace this new school that's around the block, make use of it and move forward. I thank you, Chairman Sir, for having me over, and everybody else in the management. I think they're an excellent team. Looking forward to doing some great things here. Thank you.
conferred the degrees to the students who have graduated. And for gracing this occasion, we had Mr. Dr. Jakaria, Augusta Jakaria, and Miss Anala Padmanabha. And thank you very much to both of you, because we are truly honored by your presence and the nice words you have addressed to the students. And I wish all the students who have graduated today a great success in their careers. Thank you very much. 2024 బ్యాచ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ బ్యాచ్కి ఈరోజు మేము గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది. సో దీంట్లో మాకున్న వాళ్ళ దగ్గర 150 మంది గ్రాడ్యుయేషన్ ఈరోజు అంటే సర్టిఫికేట్స్ తీసుకున్నారు ఈ డయాస్ మీద. సో ఈ 4 ఇయర్స్లో వాళ్ళు నేర్చుకున్న దానికి ఎంతోమంది ప్లేస్ అయ్యి ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది పెండింగ్ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ప్రాసెస్లో ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము హెల్ప్ చేసామనేది వాళ్ళు కూడా గుర్తిస్తారు. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఆనందంగా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెళ్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చున్నారో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం జరుగుతుంది. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్లో గ్రో అయ్యి బాగా వాళ్ళకి ప్లేస్మెంట్స్లో ఉపయోగపడే స్కిల్స్ని మేము ఇవ్వటం జరుగుతుంది. సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మంచి పౌరులుగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు సెకండ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది పేస్ ఇంజనీరింగ్ కాలేజ్. 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మతిపాడు మండలం ఏడుగుంట్లపాడు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో బంగా శంకరరావు బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మాజీ ఎమ్మెల్యే తనను మరియు బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామినిపాల మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మండవ వెంకటస్వామి, గ్రామ సర్పంచ్ శిల్ప సౌందర్య, క్లస్టర్ల ఇన్ఛార్జి పాతిబంట్ల అజయ్ బాబు, యూనిట్ ఇన్ఛార్జి దాసరి రమేష్, దుగ్గినేని నరసింహారావు, కిషోర్ ముప్పారావయ్, అదేవిధంగా ఎంపీటీసీ మన్నం కృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జి దేవపతిన ప్రసాద్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుపల్లి రమణ, గోరెంట్ల చిరంజీవి, అదేవిధంగా దార్ల రామారావు, ముల్లూరి మురళి, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది ప్రజల తెలుగు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ గారి వదినమ్మ శ్రీమతి యామిని బాల గారు మా ఇరువురిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరితో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్క ఏడుగుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగింటి ఆడపడుచులకు, జన సైనికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరా వైగాడికుండా ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది. ఊరికి ప్రత్యేకంగా ప్రేమ ఆ రోజు అప్పుడు వేసే శ్రీను కూడా ఊరికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే
దానివల్ల మన ఊరికి మంచి పేరు వస్తుంది, పనులు చేసుకోవచ్చు ఉద్దేశంతో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మీ అందరికీ నేను గుర్తు చేసేది ఏంటంటే పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెరుగుతాయి. అంటే తెలుగుదేశం రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, జూన్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్, 3,000 నుంచి 4,000. దాని తర్వాత హామీ ఇచ్చి 3 నెలలు అయింది కాబట్టి ప్రతి నెలకి ఒక 1,000 జూన్లో ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తారు. దాని తర్వాత 4,000 రూపాయలు ఇస్తారని ఈ సందర్భంగా. మదిపాడు మండలంలోని వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇక పార్టీలోకి చేరిన వారికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పార్టీ కడవ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక పార్టీలో చేరిన వారిలో మదిపాడు మండల వైసీపీ బీసీ నాయకులు రాచవారిపాలెం గ్రామానికి చెందిన రంకెల మల్లయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండల జయంత్ బాబు, తెలుగు రైతు అధ్యక్షులు రవి ఉమామహేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు అడ్డాల ఫనీ, బూతు కన్వీనర్ స్వయంపు శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా నాగన్నపాలెం సర్పంచ్ కాకర్ల విజయ్ కుమార్, అదేవిధంగా కాకర్ల వాసు తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి మండలం పాటిమీదపాలెం గ్రామ కృష్ణపాలెంలో వైసీపీ మల్లవరపు జోసెఫ్, అదేవిధంగా మల్లవరపు రత్నాకర్తో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కడవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కురాకుల కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఇస్తార్ల ఏడుకొండలు, ఎడ్లపల్లి రామ్ బ్రహ్మం, అదేవిధంగా బాల బ్రహ్మారెడ్డి, మాలే పాపిరెడ్డి, అదేవిధంగా వీరాణ నాగిరెడ్డి, కురకుల సుబ్బారెడ్డి, బిరుదుల లింగయ్య, బిరుదుల మార్క్, కీర్తిపాటి సాయి కిషోర్, సొంగ నరేంద్ర, దొమ్మలపాటి గోపి మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాయిన్ అవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో మనందరం కలిసి పనిచేసి ప్రభుత్వ పనులు ఉన్నా కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను చూసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏ నమ్మకంతో జాయిన్ అయ్యారో అదే నమ్మకం నేను నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా. మల్లవరపు చిన్ననాని, మల్లవరపు నెహేమియా, మల్లవరపు సామ్యాలు, మల్లవరపు అరుణమ్మ గారు, మల్లవరపు ఒంగోలులోని సుందరయ్య భవన్లో రోడ్లో గల శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నందు నేటి నుంచి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డాక్టర్ కృష్ణారావు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజలకు దయపెట్టి సేవలు అందించిన శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల నందు ఆరోగ్యశ్రీ ఈహెచ్సి ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సుందరయ్య భవన్ రోడ్లో గల కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మన కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నూతనంగా కంటి వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు అందించడం గాను నాకు అనుమతి లభించినందుకు ముందుగా అధికారులకి, గవర్నమెంట్ వారికి ధన్యవాదములు. అలాగే ఈ రోజున మీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరుల ద్వారా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. సర్వేంద్రియనం నయనం ప్రధానం అన్నారు. మనం 2024 సంవత్సరం ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంతమంది ముసలివారైతేమి, పేదవారైతేమి
వాళ్ళు కంటి శుక్లంలో ఆపరేషన్లు చేయించుకోక వాళ్ళు కంటి చూపు పోయి చాలా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగా చూసుకోకపోవటం, వాళ్ళకి సరైన వైద్యానికి డబ్బులు అందించకపోవటం, ఇలా జరగటం వలన వాళ్ళు కంటి చూపుని కోల్పోతున్నారు. అలాంటి పేద ప్రజలందరికీ మనం ఆరోగ్యశ్రీ ద్వారా కంటి చూపుని ఇవ్వచ్చు. శుక్లం తొలగించి, అలాగే కంటి మీద పొరలు ఉన్నా కానీ కంటి చూపు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి కంటి మీద పొరలు కూడా మనం ఉచితంగానే చేయొచ్చు. అలాగే మన కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా ఉన్నది. ఉద్యోగస్తులందరికీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఉచితంగానే ఈ కంటికి సంబంధించిన పరీక్షలు కానీ కంటి శుక్లంలో కానీ పొరలు కానీ ఉచితంగా చేయవచ్చు. సో మరొక విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంతమంది కనీసం వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ భోజనానికి సంబంధించిన కూడా కొంతమంది వాళ్ళ పిల్లలు ఇవ్వరు. సో దీనికి కూడా ఇంకొక శుభవార్త ఏంటంటే మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి, అలాగే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వస్తే కూడా ఫ్రీగానే వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.